హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గ్రేస్. మనకు నెక్స్ట్ జరగబోయే ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో, నెక్స్ట్ అదర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో మనకు కరెంట్ అఫైర్స్ గురించి మనకు క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. దాంట్లో మనకు రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే 53rd డిసిజన్ 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకు ప్రధాన న్యాయమూర్తిగా కొత్త ఆయన వచ్చారు. 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకు జస్టిస్ సూర్యకాంత్. జస్టిస్ సూర్యకాంత్ గారు మనకు కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియామకమయ్యారు. ఈయన గురించి ఎక్కడ ఉంటారంటే కనుక మనకు అపాయింట్మెంట్స్ గురించి మనకు రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 124 క్లాజ్ 2లో మనకి వీరి గురించి ఉంటుంది. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఆర్టికల్ ప్రకారం వాళ్ళకి అపాయింట్మెంట్ చేస్తారని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకు ఆర్టికల్ నెంబర్ 124 క్లాజ్ 2 ప్రకారం మనం అపాయింట్ చేస్తారు. కానీ ఎవరు అపాయింట్ చేస్తారంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వీళ్ళని అపాయింట్ చేస్తారు. కానీ ఈయన స్టేట్ వచ్చేసి మనకు హర్యానా స్టేట్ నుంచి వచ్చారండి. నెక్స్ట్ ఈయన మనకు 2025 నవంబర్ 24న ఈయన మనకు చార్జ్ తీసుకున్నారు. అంటే ప్రమాణ స్వీకారం, ఓత్ అండ్ అఫర్మేషన్. ఈయన 2025 నవంబర్ 24 ఈయన ప్రమాణ స్వీకారం చేశారండి. ఈయన మొత్తం ఎంతవరకు పదవిలో ఉంటారంటే మనకు ఎంతవరకు ఉంటారంటే ఆఫీస్ 2027 ఫిబ్రవరి 9th వరకు ఈయన మనకు పదవిలో ఉంటారు. 2027 ఫిబ్రవరి 9 వరకు మనకు పదవిలో ఉంటారు. నెక్స్ట్ ఈయన కంటే మనకు 52nd సీజే మనకి ఈ క్వశ్చన్లు కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకు రీసెంట్ అడగచ్చు అండ్ అంతకంటే ముందు పనిచేసిన వాళ్ళు కూడా అడగచ్చు. 52nd సీజే గారు పనిచేశారంటే మనకు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ఈయన వచ్చేసి మనకు 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈయన స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ ఈయనది. ఓకేనండి. ఈయన వచ్చేసి మనకు సెకండ్ దళిత్ సీజే. ఫస్ట్ గురించి ఎక్కువ కొడుతుంటారు. ఫస్ట్ దళిత్ సీజే ఎవరంటే కేజీ బాలకృష్ణన్ గారు. మనకు ఫస్ట్ దళిత్ సీజే. సెకండ్ ఎవరంటే కనుక మనకు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. మనకు బిఆర్ గవాయ్ సెకండ్ దళిత్ సీజే. ఓకేనండి. వీటి గురించి ఎక్కువ అడుగుతుంటారు ఎగ్జామ్స్లో. ఒకసారి చూసుకోవాలండి. దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఉంటే కనుక అవి కూడా చూసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ.